ఓటర్ల జాబితా మీద రకరకాల ప్రచారాలు చేసుకుంటూ నేను ఇంతకుముందు కూడా చెప్పా, ప్రచారం ఎక్కువ ఉంటుంది, ఆర్భాటం తప్పించి అసలేముండదు అన్నటువంటి నెలల తరబడి పుంకాను కథనాలు రాశారు. ఆ తర్వాత ఎన్నికల సంఘాన్నే దోషిగా చూపెట్టారు. ఎన్నికల సంఘం రెస్పాండ్ అయ్యాక అయిపోయింది, ఇంకేముంది ప్రభుత్వం పని అన్నారు. తీరా చూస్తే ఎన్నికల సంఘం సంతృప్తి వ్యక్తం చేశాక అది ఎట్లా ఉంటుందంటూ చిన్న చితక ఇష్యూస్ని పట్టుకుని హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఎన్నికల సంఘం క్లియర్ అయిపోయాక కోర్టులకు వెళ్ళారు. కోర్టుల ద్వారా ఆపాలని ప్రయత్నించారు. కోర్టు ఇప్పుడు సుప్రీంకోర్టు దీని మీద ఎన్నికల సంఘం యాక్టివిటీ పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం చర్యలు సంతృప్తికరంగా ఉన్నందున ఈ వ్యవహారంలో తదుపరి తమ నుంచి ఎలాంటి ఆదేశాలు అవసరం లేదని తేల్చెప్పింది. ఒక చిరునామా నుంచి మరో చిరునామాకు మారిన ఓటర్లు లేదా మరణించిన ఓటర్లు లేదా డూప్లికేట్గా నమోదైన ఓటర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించే విషయంలో చట్ట నిబంధనల మేరకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని కేంద్ర ఎన్నికల సంఘం లిఖితపూర్వకంగా సమర్పించిన వివరాలు సంతృప్తికరంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఓటర్ల నమోదు ప్రక్రియ మొదలు ఓటర్ల జాబితా సవరణ, తుది ఓటర్ల జాబితా తయారీ వరకు మొత్తం ప్రక్రియను అత్యంత పారదర్శకతతో చేపడుతున్నామన్న సిఈసి వాదంతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. ఓటర్ల జాబితా నుంచి తొలగించే ముందు చట్ట ప్రకారం వారికి నోటీసు ఇచ్చి వారి వివరణ తీసుకున్న తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా ఎన్నికల సంఘం చెప్పిన అంశాన్ని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. ఎన్నికల సంఘం పారదర్శకంగా అన్ని చర్యలు తీసుకున్నప్పుడు ఇక తదుపరి ఆదేశాలతో పనే ఉందని విచారణ సందర్భంగా పిటిషనర్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పిటిషనర్ సందేహాలను ఎన్నికల కమిషన్ నివృత్తి చేసిందని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో తమ ముందున్న వ్యాజ్యంతో తదుపరి విచారణ అవసరం లేదని ఓటర్ల జాబితా విషయంలో అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులను ప్రతివాదులుగా చేర్చడంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలను ప్రశ్నిస్తూ సంసద్ బచావో ట్రస్ట్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు పరిష్కరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ్ చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జంషెడ్ బుల్డోజ్ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కొన్ని విస్తృత ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.